వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. బాపట్ల జిల్లా కర్లపాలెం మండలం యాజలి గ్రామంలో ప్రముఖ దాత గుండ్రెడ్డి సత్యనారాయణ స్వర్ణాంధ్ర P4 ఫౌండేషన్ కింద 1 కోటి రూపాయల విరాళముతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఇందులో 30 లక్షలతో సీసీ రోడ్లు, 30 లక్షలతో హిందూ శ్మశాన వాటిక ప్రహరీ గోడ, 10 లక్షలతో క్రిమేటోరియం, 4 లక్షలతో షెల్టర్, 21 లక్షలతో శ్మశాని వాటిక అభివృద్ధి పనులు, 5 లక్షలతో లోతట్టు ప్రాంత భర్తీ పనులు చేపట్టనున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి, జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్, ఎమ్మెల్యే వేగేసన నరేంద్ర వర్మరాజు తదితరులు పాల్గొన్నారు. సమసన్మంగళాని భవంతు. హరి ఓం భగవదాగ్రయా కృతమాశీషే ప్రార్థేత్వాయ వస్తవాయ వస్తః ధ్రువం దేవో బృహస్పతి ధ్రువంత ఇంద్రస్య అగ్నిస్య రాష్ట్రం ధారయిత. సెంటర్లో పెరిగినా కూడా సబ్ స్టేషన్ ఏర్పాటు చేసుకోలేకపోయాం. మరి ఈరోజు కలెక్టర్ గారు, మన గౌరవ శాసనసభ్యులు వర్మ గారు ఇద్దరు మరి ఎప్పుడూ ఎక్సైజ్ ఆఫీస్కి కేటాయించిన స్థలంలో, ఆ డిపార్ట్మెంట్ ఒప్పించి ఖాళీగా ఉన్న స్థలంలో మరి ఇటువంటి అభివృద్ధి కార్యక్రమం చేయటం చాలా ఆహ్వానించదగ్గ విషయం, సంతోషించదగ్గ విషయం అని చెప్పేసి మేము అందజేస్తున్నాను. ఈరోజు రాష్ట్రంలో మరి విద్యుత్ రంగంలో జరుగుతున్న అభివృద్ధి దేశంలో ఎక్కడ కూడా జరగట్లేదని చెప్పేసి మీకు మనం అంటే స్పీడ్ అది జరగట్లేదని చెప్పేసి మీకు మనం చేస్తాం. అంటే మళ్ళీ ఎన్నికలు వెళ్ళే లోపల 4 రూపాయలు అంటే దాదాపు రూపాయి తగ్గించాల్సిందే యూనిట్ కాస్ట్ అని చెప్పేసి విద్యుత్ శాఖ అధికారుల మీద, అదేవిధంగా మిత్రులు విద్యుత్ శాఖ మంత్రి గారికి కూడా మార్గనిర్దేశం చేశారని చెప్పేసి మనం చేస్తాం. ఇదేంటంటే ఒక పరిపాలన దక్షత కలిగిన రాజకీయ నాయకులు మాత్రమే ఆలోచించగలిగిన విషయం. మామూలుగా అనుకుంటే అది పెరుగుతూ ఉంటుందని చెప్పేసి మనం కూడా మానసికంగా ప్రిపేర్ అయిపోతాం. అదేవిధంగా ప్రభుత్వం కూడా